అంతర్జాతీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు కమ్యూనిస్ట్ దేశాల అధినేతలు, అది కూడా నియంతలుగా పేరు తెచ్చుకున్న ఇద్దరు నేతలు ఒకే చోట భేటీ అయితే అంతకు మించిన చర్చ ఉంటుంది. ఈ కీలక పరిణామానికి ఉత్తర కొరియా వేదిక కాబోతుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత 24 ఏళ్లలో తొలిసారి ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తో ఆయన భేటీ కాబోతున్నారు. 2 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించాక రష్యా అధ్యక్షుడు పుతిన్ విదేశాల్లో పర్యటించబోతుండడం కూడా అరుదుగా మారింది. దీంతో ఇప్పుడైనా ఉత్తర కొరియా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే కోవిడ్ తర్వాత ఏ ప్రపంచ దేశాధినేతని తన దేశంలో కలవని ఉత్తర కొరియా నియంత కిమ్ కి కూడా ఇదే తొలి ఆతిథ్యం. కిమ్ జాంగ్ ఉన్ గత సెప్టెంబర్లో పుతిన్ కి ఆహ్వానం పంపడంతో ఆయన ఇప్పుడు పర్యటిస్తున్నారు. వ్లాదిమిర్ పుతిన్ చివరిసారిగా 2000 సంవత్సరం జూలైలో పాంగ్ యాంగ్ ని సందర్శించారు. ఆ తర్వాత మళ్లీ వెళ్లలేదు. కానీ 24 ఏళ్ల తర్వాత ఉక్రెయిన్ పై యుద్ధంలో భాగంగా ఆయుధాల కోసం ఇప్పుడు కొరియాకి పుతిన్ వెళ్తున్నట్టు తెలుస్తోంది. పుతిన్ పర్యటన వెనుక సంచలన ఎజెండా ఉందంటూ పుతిన్ సహాయకుడు యూరీ ఉషకోవ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి. అలాగే ఇరు దేశాల మధ్య కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరువురు నేతలు సంతకాలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందం రెచ్చగొట్టేది కాదని, ఇతర దేశాలకి వ్యతిరేకంగా ఉద్దేశించింది కాదని తెలుపుతున్నారు. ఇక పుతిన్ రాక సందర్భంగా ప్యాంగ్యాంగ్ వీధుల్లో రష్యా జెండాలు రెపరెపలాడుతున్నాయి. 24 ఏళ్ల తర్వాత తమ దేశంలో పర్యటిస్తున్న కమ్యూనిస్ట్ మిత్ర దేశం అధినేతకి ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేశారు. పుతిన్ పర్యటనతో రష్యా, ఉత్తర కొరియా మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని ఆశిస్తున్నారు. ఉత్తర కొరియా పర్యటన తర్వాత పుతిన్ రష్యాతో కమ్యూనిస్ట్ పాలిత వియత్నాం సంబంధాల ప్రదర్శనలో భాగంగా హానోయ్కి వెళ్లాల్సి ఉంది. పుతిన్ టూర్పై స్పందించిన అమెరికా దీనిపై తమకు ఆందోళన లేదని, కానీ రష్యా, ఉత్తర కొరియా సంబంధాలపైనే ఆందోళన చెందుతున్నట్టు తెలిపింది.